ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఒక ఇంటి ఇల్లాలు తన యొక్క మెడలోని బంగారపు గొలుసుని పోగొట్టుకున్నాను అనుకొని ఇల్లంతా వెతకటం ప్రారంభించింది. అన్ని గదులు వెతికింది, అన్ని అలమరాలు వెతికింది, పరుపుల కింద, దిండు కింద అన్ని చోట్ల ఇల్లంతా గాలించింది. కానీ ఎక్కడ తన యొక్క బంగారపు గొలుసు కనిపించలేదు. చివరికి పొద్దున్నుంచి సాయంత్రం వరకు వెతికి వెతికి అలసిపోయి ఒకచోట దిగులుగా కూర్చొని బాధపడుతూ ఉన్నది. ఇంతలో ఆ ఇంట్లో ఉన్న ఒక పెద్దావిడ వచ్చి ఆ ఇల్లాలను చూసి దిగులుగా కూర్చున్నావని ఏంటి అని ప్రశ్నలు వేస్తే అప్పుడు ఆ ఇల్లాలు ఇలా చెప్పింది, నా యొక్క కంఠము చుట్టూతా ఉన్న గొలుసు అది కనిపించలేదు, ఎక్కడ పోగొట్టుకున్నానో నాకు తెలియట్లేదు, నేను అన్ని చోట్ల గాలించాను కానీ అది నాకు కనపడలేదు, ఆ బంగారపు గొలుసు కనిపించకపోతే నన్ను మా వారు తిడతారు అని బాధతో చెప్తుంది. అప్పుడు ఆ పెద్దావిడ ఒక పెద్ద నవ్వు నవ్వి, ఓసి పిచ్చిదానా, నీవు ఇల్లంతా వెతికావు, అన్ని చోట్ల గాలించావు, కానీ నీ మెడ చుట్టూ ఉన్న ఆ గొలుసుని నువ్వు వెతకలేదు. అంటే ఆ గొలుసు ఎక్కడా పోలేదు, తన కంఠం చుట్టూతే ఉంది, తన మెడ చుట్టూతే ఉంది. కాకపోతే ఆ గొలుసు మెడ వెనక భాగం వైపుకి, అంటే వీపు భాగం వైపుకి ఆ గొలుసు వెనకకు వాలి ఉంది అక్కడ. కానీ ఆ ఇల్లాలు ఆ ముందు భాగాన వెతికి అక్కడ కన్ఫర్మ్ చేసుకొని తన మెడ చుట్టూ ఉన్న బంగారపు గొలుసు లేదనుకొని ఇల్లంతా వెతకటం ప్రారంభించింది. చివరకు ఆ పెద్దావిడ వచ్చి, ఆ గొలుసు నీ మెడ చుట్టూతోనే ఉంది, ఎక్కడికి పోలేదు అని చెప్పేటప్పటికీ ఆ ఇల్లాలు చెక్ చేసుకొని ఆ గొలుసుని ముందు వైపుకు వేసుకొని చాలా సంతోషించి, అమ్మయ్య, ఈ బంగారపు గొలుసు ఎక్కడికి పోలేదు, నా మెడ చుట్టూతోనే ఉంది అని అనుకొని సంతోషపడ్డది. తన యొక్క అప్పటిదాకా బాధపడ్డ తన యొక్క దుఃఖమంతా ఎగిరిపోయింది. అంటే ఇక్కడ గొలుసు పోలేదు, తన మెడ చుట్టూతోనే ఉన్నది, కానీ ఆ గొలుసు అక్కడ లేదు అన్న జ్ఞానము లేకపోయేటప్పటికీ ఇల్లంతా వెతకటం ప్రారంభించింది. అంటే ఆ గొలుసు ఉండి కూడా లేనట్టుగా ఉంది. అంటే తన మెడలో ఉన్న గొలుసు వెనకకు వారిపోయేటప్పటికీ అక్కడ లేదు అని డిసైడ్ చేసుకొని వెతకటం ప్రారంభించింది. లేదు అని ఆ ఇల్లాలు ఎప్పుడైతే అనుకొని ఇంకా ఉందనే ప్రశ్న తన దగ్గర లేదు. అలానే నీ స్వరూపము ఆత్మ, అంటే జ్ఞానము అయ్యుండి కూడా ఆ ఆత్మ నిజంగా ఎల్లప్పుడూ పొందబడే ఉన్నా అజ్ఞానం వల్ల పొందబడనట్లుగా ఉన్నది. అంటే ఇప్పుడు చెప్పిన ఈ ఉదాహరణలో ఆ ఇల్లాల యొక్క కంఠమునందే ఆ బంగారపు గొలుసు, అంటే తన యొక్క బంగారపు గొలుసు ఉన్నా పోయిందనుకున్న గొలుసు దొరికినట్లు ఆత్మ ప్రాప్తించినట్లు భాషిస్తుంది. దానికి బంగారపు గొలుసు ఎక్కడా పోలేదు, తన కంఠమునందే ఉన్నది. అలానే ఆత్మ నీ స్వరూపమై ఉన్నది. ఎప్పుడైతే ఆ పెద్దావిడ వచ్చి గొలుసు ఎక్కడా పోలేదు, నీ మెడ చుట్టూతానే ఉన్నది, నువ్వు అక్కడ వెతకట్లేదు, మిగతా అన్ని చోట్ల వెతికావు, గొలుసు ఎక్కడా పోలేదు, నీ మెడ చుట్టూతానే ఉన్నది అని చెప్పింది కదా. ఎందుకంటే అప్పటిదాకా నీకు అజ్ఞానం చేత ఆ ఇల్లాలకి తన మెడలోనే ఉన్నది గొలుసు అన్న జ్ఞానము లేకపోయేటప్పటికీ మిగతా అంతా వెతికింది. ఎప్పుడైతే ఆ పెద్దావిడ వచ్చి చెప్పిందో, అంటే ఏంటి, ఆ గొలుసు తన మెడ చుట్టూతానే ఉన్నది అన్న జ్ఞానము తనకి తెలియబడింది. ఆ పెద్దావిడ యొక్క అనుగ్రహంతో, అంటే ఆ పెద్దావిడ వచ్చి చెప్పడం వల్ల అక్కడ తన కంఠం చుట్టూ ఉన్న గొలుసు తెలియబడింది. అలానే ఇక్కడ గురువు యొక్క అనుగ్రహంతో
ఆత్మ యొక్క అనుగ్రహంతో ఈ జీవభావము అంటే ఈ జీవుని యొక్క అజ్ఞానము నశించిపోవటం వల్ల పోయిందనుకున్న గొలుసు దొరికినట్లు నీకు నీ స్వరూపము అంతకుముందే ఉన్న నీ స్వరూపము ఆత్మగా జ్ఞానముగా ప్రాప్తించినట్లు భాషిస్తుంది. జ్ఞానము ఆత్మ నిజంగా ఎల్లప్పుడూ పొందబడే ఉన్నది. తన మెడ చుట్టూ ఉన్న కంఠాభరణము ఉన్నప్పటికీ తను గుర్తించలేకపోయింది. అలానే నీ స్వరూపము జ్ఞానమయ్యుండి నీవు గుర్తించలేకపోతున్నావు. ఎప్పుడైతే గురువు యొక్క అనుగ్రహంతో ఈ అజ్ఞానం నశించిందో అప్పుడు అంతకుముందే ఉన్న గొలుసు దొరికినట్లు అంతకుముందే ఉన్న నీ స్వరూపము ఆ జ్ఞానము దొరికినట్లుగా నీకు భాషిస్తుంది. అంతే, అక్కడ నువ్వు కొత్తగా పొందింది ఏం లేదు. ఆల్రెడీ అది సిద్ధించి ఉన్న సద్వస్తువు పొందబడి ఉన్నది. ఆ పెద్దావిడ వచ్చి ఇల్లాలకి బోధిస్తే తన మెడ చుట్టూ ఉన్న కంఠాభరణం దొరికినట్లు ఆ యొక్క గురువు ఆ యొక్క ఆత్మ అనుగ్రహంతో ఆ అజ్ఞానం నశించటం వల్ల ఇంతకుముందే ఉన్న నీ స్వరూపము అక్కడ సాక్షాత్కరించింది. అంతే. ఆ ఇల్లాలకు పెద్దావిడ యొక్క అనుగ్రహము అవసరమైనట్లు ఇక్కడ ఈ జీవుడు నశించాలంటే ఆత్మ యొక్క అనుగ్రహము అవసరం ఉంటుంది. ఎందుకంటే అది ప్రాప్తించే ఉన్నది. లేని దానిని పొందటం కాదు, ఉన్న దానినే పొందబడింది. అంతే. కంఠాభరణము పోలేదు, అక్కడే ఉన్నది. తన మెడ చుట్టూతోనే ఉన్నది, కాతే తను గుర్తించలేకపోయింది. గొలుసు ప్రాప్తించే ఉన్నది. అలానే నీ స్వరూపము ఆత్మ ప్రాప్తించే ఉన్నది. ఉన్న దానిని ఎందుకు పొందాల్సి వచ్చిందంటే లేదు అని అనుకుంటాం వల్ల ఆ ఇల్లాలు ఉన్నదాన్ని పొందవలసి వచ్చింది. లేని దాన్ని లేదనుకొని పొందటం వేరు, ఉన్నదాన్నే లేదనుకొని పొందటం వేరు. కాబట్టి ఆత్మ విషయంలో ఆత్మ లేనిది కాదు. లేకుండా గనక దీన్ని పొందితే ఈరోజు గనక పొందితే రేపు పోతుంది. అటువంటి అవకాశము లేదు కనుక ఇది ప్రాప్తించే ఉన్నది. ఆత్మ తెలిసిన వాడికే కాదు, తెలియని వాడికి కూడా ఉన్నది. ఆత్మని తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞానికే కాదు, ఆత్మ ఉండేది ఆత్మజ్ఞానికే కాదు, ఆత్మ సంబంధించిన జ్ఞానం లేనివాడు ఉన్నాడు కదా, అజ్ఞాని అంటారు. ఆ అజ్ఞాని స్వరూపం కూడా ఆత్మే. అంటే నీకు తెలిసినా తెలియకపోయినా నీ స్వరూపము జ్ఞానమే, నీ స్వరూపం ఆత్మే. జ్ఞానము సదా ఉన్నది, ఉన్నదే జ్ఞానము. ఆత్మ స్వయం ప్రకాశము. ఆత్మలో ప్రకాశము లేకుండా పోలేదు. ఆత్మ స్వయం ప్రకాశమై సదా ఉన్నది. ఇప్పుడు మనము ఎవరైనా ఉన్నాము అంటే నేను ఉన్నాను అని అంటాం కదా. కాబట్టి ఆ నేను ఉన్నాను అన్నదే ఆత్మస్థితి. నేను లేడు, నేను లేమని ఎవరు చెప్పరు. నువ్వు ఉన్నావా అంటే నేను ఉన్నాను అనే చెప్తాము. అంటే ఆ నేను ఉన్నాను అన్నదే ఆ ఆత్మస్థితి. కాబట్టి అది సదా ఉన్నది. కాకపోతే నీకు ఉన్నట్టుగా తెలియటం లేదు. ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి నేనున్నాను అంటారు, రమణారావు కూడా నేనున్నాను అంటాడు. ఇద్దరూ ఉన్నాను అని చెప్తున్నారు. ఏ రూపంలో ఉన్నారు, ఏ విధంగా ఉన్నారయ్యా అంటే జ్ఞాని నేనున్నాను అంటాడు, అజ్ఞాని కూడా నేనున్నాను అంటాడు. ఏ రూపంగా ఉన్నారు? ఇద్దరు ఉన్నారని అంటారు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. నేనున్నాను అని ఇద్దరు అంటారు. ఏ రూపంలో ఉన్నారు అని గనక మనం ప్రశ్న వేస్తే రమణ మహర్షి ఏం చెప్తారంటే నేను జ్ఞానం రూపేణ ఆత్మరూపేణ ఉన్నాను అంటారు. రమణారావు మాత్రం ఏమంటాడు, నేను దేహం రూపేణ అని ఉన్నాను అంటాడు. రమణ మహర్షి నేను సచ్చిత్ ఆనందము రూపేణ నేను ఉన్నాను అంటాడు. అదే రమణారావు అడిగితే నేను దేహము రూపేణ ఉన్నాను అంటాడు. రమణారావు ఏమంటాడు, ఇంకా నేను కర్తగా ఉన్నాను అంటాడు, నేను భోక్తగా ఉన్నాను అంటాడు, నేను సంసారిగా ఉన్నాను అంటాడు.
నేను మనస్సుగా ఉన్నాను అంటాడు, మనస్సు రూపేణ ఉన్నాను అంటాడు. నేను సుఖదుఖాల్ని అనుభవిస్తూ ఉన్నాను అంటాడు. నేను రాగద్వేషాలని అనుభవిస్తూ ఉన్నాను అంటాడు. నేను కులము, గోత్రము, మతము రూపేణ ఉన్నాను అంటాడు. వస్తువు ఇద్దరి దగ్గర ఉంది, అహం మాత్రం ఇద్దరి దగ్గర ఉంది. హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం తు అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాసి. నేను 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 అని ఏదైతే ఆ యొక్క హృదయంలో కదులుతుందో అది ఆత్మస్వరూపమే కానీ వేరేది అయ్యేందుకు అవకాశమే లేదు. నీ స్వరూపము ఆ హృదయంలో ఉన్న ఆ నేను నేను అని ఏదైతే భాషిస్తుందో ఆ జ్ఞానము, ఆ మౌనము, ఆ ఆత్మ అది నీకు నీ స్వరూపంగా తెలియకపోవటం వల్ల నీవు నేను అంటే దేహమని, నేను అంటే మనస్సని, నేను అంటే బుద్ధి అని, నేను అంటే ఇంద్రియాలతో కూడుకుని ఉన్నవాడిని, నేను ఫలానా అని నీవు ఉన్నాను అని అనుకుంటున్నావు. కాబట్టి నీకు ఆత్మ తెలియటం లేదు. కాబట్టి నీకు తెలియనప్పుడు దేహము, ప్రాణము, మనస్సు, బుద్ధి, అజ్ఞానము ఇలా రకరకాలుగా పోతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ఆత్మ అనుగ్రహం చేత ఈ అజ్ఞానము తొలగిపోయిందో అప్పుడు అక్కడ నీ స్వరూపం ఏదైతే ఉన్నదో నేను నేను అన్న అహం స్ఫురణ తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు అప్పుడు నేను బ్రహ్మరూపేణ, నేను జ్ఞానరూపేణ, నేను ఆత్మరూపేణ ఉన్నాను అన్న స్థితి ఏర్పడుతుంది. కాబట్టి రమణ మహర్షికి అది తెలియటం వల్ల నేను బ్రహ్మరూపేణ ఉన్నాను అని చెప్తున్నాడు. రమణారావుకి అది తెలియకపోవటం వల్ల నేను దేహరూపేణ ఉన్నాను అని చెప్తున్నాడు. నిజానికి ఇద్దరిలోనూ ఉన్నది అహం అహం అహం. ఆ జ్ఞానము నీ స్వరూపంగా తెలియబట్టం వల్ల అతన్ని జ్ఞాని అంటున్నాము. రమణారావుని ఆ నీ స్వరూపము జ్ఞానము అని నీకు తెలియకపోవటం వల్ల రమణారావుని అజ్ఞాని అంటున్నాము. అంతే తేడా. నిజానికి జ్ఞాని లేడు, అజ్ఞాని లేడు, ఉన్నది జ్ఞానము మాత్రమే. కాబట్టి ఇద్దరికీ ప్రాప్తించి ఉన్నది, కానీ అజ్ఞానికి అప్రాప్తంగా కనిపిస్తుంది. రమణారావుకి తెలియకుండా ఉంది, కానీ లేకుండా లేదు. ఆత్మ సదా భాషిస్తూ ఉన్నది, ఆత్మ ఎప్పుడూ ఉన్నది. ఆత్మ సుప్రసిద్ధం, నిత్యముక్తం. సూర్యుడు స్వయం ప్రకాశమై ఉన్నాడు అంటే ఆ వెలుగు ఎప్పుడూ ఉన్నది, కానీ నీకు చీకటిలో దాన్ని నీకు తెలియబడలేదు. ఎప్పుడైతే ఆ చీకటి పోతూ ఉన్నదో అప్పుడు సూర్యుడు తెలుస్తూ ఉన్నాడు. చీకటి ఉన్నంత వరకు నీకు సూర్యుడు అర్థం కాలేదు. సూర్యుడు అక్కడ ఉన్నాడు, కాకపోతే చీకటి ఆవరించటం వల్ల నీవు సూర్యుని యొక్క వెలుగు గుర్తించలేకపోతున్నావు. అలానే ఆత్మ ఉన్నప్పటికీ నీకు తెలియటం లేదు. సూర్యుడు ఉన్నప్పటికీ చీకటి ఆవరించటం వల్ల నీకు తెలియటం లేదో అలానే నీకు అజ్ఞానము ఆవరించటం వల్ల నీకు ఆ స్వయం ప్రకాశమైన ఆత్మ నీకు తెలియటం లేదు. నిజానికి ఈ యొక్క వ్యక్తి భావనతో నీకు ఎప్పుడు ఆత్మని తెలుసుకోలేవు. మరి నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే గురువు యొక్క అనుగ్రహంతో ఆ అజ్ఞానము నశిస్తుందో అప్పుడు ఆ ఇల్లాలు కంఠమునందే ఉన్న పోయిందనుకున్న గొలుసు దొరికినట్లు ఆత్మ ప్రాప్తించినట్లు భాషిస్తుంది. సూర్యుడు ఉదయించటము, వెలుగు రావటము ఒకేసారి ఒకే నిమిషమున ఒకే సమయంలో జరుగుతాయో అలానే ఎప్పుడైతే ఈ అజ్ఞానము నశిస్తుందో అప్పుడు ఆ జ్ఞానము ఆత్మ, స్వయం ప్రకాశమైన ఆత్మ వెనువెంటనే ఒకే సమయమున ఇంతకు ముందే ఉన్న నీ స్వరూపము తనకు తానుగా అక్కడ జ్ఞానవృత్తి చేత నేనున్నాను నేనున్నాను అన్న అహం స్ఫురణ ఏదైతే ఉన్నదో అది నీ స్వరూపంగా వెనువెంటనే అక్కడ ప్రత్యక్షమవుతుంది, అంటే సాక్షాత్కరింపబడుతుంది. అంటే ఉన్నది ఉన్నట్లుగా నీకు తెలుస్తుంది. ఆ ఇల్లాలి యొక్క కంఠాభరణము తన మెడలో ఉన్నది ఉన్నట్లుగా తెలిసిందో అట్లానే
ఇంతకు ముందే ఉన్న నీ స్వరూపము ఉన్నది ఉన్నట్లుగా నీకు తెలియబడుతుంది. అంతేగాని నీవు కొత్తగా ఆత్మని పొందలేదు. అది ఆల్రెడీ సిద్ధించిన సద్వస్తువు. అజ్ఞానం చేత నీవు దాన్ని తెలుసుకోలేవు. ఓకే, ఇక్కడ దాకా బాగుంది. అజ్ఞానము చేత నాకు అది తెలుసుకోలేకపోతున్నాను అని అంటున్నారు కదా. అసలు ఈ అజ్ఞానము ఎందుకు వచ్చింది? నేను దేహాత్మబుద్ధి ఎలా జనించింది? నేను అంటే ఈ దేహభావన నాకు ఎలా స్ఫురించింది? ఎందుకు అంటే భ్రాంతి చేత, ఒక ఇల్యూజన్, ఒక భ్రమ వల్ల నీకు ఈ అజ్ఞానం ఏర్పడింది. ఒకడు మసక చీకటిలో ఒక కొయ్య దొంగ లేదంటే ఒక స్తంభాన్ని చూసి దొంగ అనుకొని వీడు భయపడ్డాడు. ఒక చీకటిలో ఒక బాటసారికి మసక చీకటిలో ఎదురుగా ఉన్న ఒక స్తంభాన్ని చూసి, ఆ పోస్టును చూసి దొంగ అనుకున్నాడు. అంటే ఆ స్తంభం వీడికి ఒక దొంగలాగా కనిపిస్తుంది. వెంటనే వీడు భయపడిపోయాడు. ఎందుకంటే వాడు దొంగ అనుకుంటున్నాడు. వాడి మనసులో అక్కడ స్తంభం గురించి ఒక జ్ఞానం లేకపోవటం వల్ల వాడికి దొంగలాగా అక్కడ కనిపించాడు. ఇంకొకడికి వాడికి భూతంలాగా కనిపించవచ్చు. ఎవరి మనసులో ఏదుంటే వాడికి అలా అక్కడ ప్రతిబింబిస్తుంది. వస్తువులో ఎటువంటి మార్పు లేదు, స్తంభంలో ఎటువంటి మార్పు లేదు. కానీ ఒకడికి దొంగలాగా కనిపించింది, ఇంకొకడికి దయ్యంలాగా కనిపించింది. ఆ రెండిట్లో అది ఏంటి? దయ్యమా దొంగ? దొంగ అయితే దయ్యం కాదు కదా, దయ్యమైతే దొంగ కాదు కదా. ఇంతకీ అదేంటి? దొంగ ఎక్కడున్నాడు? నిజానికి దొంగ కానీ దయ్యం కానీ అసలు లేనే లేదు. ఆ స్తంభము వీళ్ళిద్దరికీ రెండు రకాలుగా కనిపించింది. దానికి కారణం ఏంటి? అజ్ఞానము, భ్రాంతి, ఒక భ్రమజనితమైన ఒక మాయ ఏర్పడింది. అంటే ఉన్న వస్తువు నీకు ఉన్నట్లుగా తెలియకపోవటం వల్ల, ఉన్న స్తంభము నీకు అక్కడ ఉన్నట్లుగా నీకు తెలియకపోవటం వల్ల నీవు దాన్ని వేరే విధంగా ఆరోపించావు. ఒక ఇల్యూజన్ జరిగింది అక్కడ. ఒక భ్రమజనితమైన ఒక చర్య ఏర్పడింది. అంటే ఉన్న వస్తువుని నువ్వు వేరే విధంగా ఒక దొంగలాగా, ఒక దయ్యంలాగా అక్కడ ఆరోపించబడింది. ఎందుకు అలా కనిపించిందంటే వాడు విచారణ చెయ్యలేదు. చూడంగానే భయపడిపోయాడు. ఆ స్తంభాన్ని చూశాడు కానీ విచారణ లేదు. డిస్క్రిమినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేది ఆ డిస్క్రిమినేషన్, వివేక విచక్షణలతో వాడు దాన్ని విచారణ చేయలా. అందుకే భగవాన్ చెప్తారు, గురువుగారు చెప్తారు, అవిచారం వల్ల నీకు దుఃఖం ఏర్పడింది. ఇక్కడ వాడు విచారణ చేయకపోవటం వల్ల వాడికి భయం ఏర్పడింది. ఒక దొంగలాగా, ఒక దయ్యంలాగా వాళ్ళిద్దరికీ అక్కడ భయాలు ఏర్పడ్డాయి. వీడు విచారణ చేయకపోవటం వల్ల అవిచారం వల్ల అవివేకం ఏర్పడింది. అవివేకం ఎందుకు వచ్చింది? అజ్ఞానం వల్ల. అజ్ఞానం అంటే భ్రాంతి. అంటే అక్కడ ఉన్న వస్తువు స్తంభము ఏదైతే ఉన్నదో ఆ స్తంభం యొక్క జ్ఞానము నీకు లేకపోవటం వల్ల దాన్ని అజ్ఞానం అన్నాము. నీకు స్తంభంగా కనిపిస్తే ఇక నీకు భయం ఎక్కడుంది? భ్రాంతి ఎక్కడుంది? ఆ స్తంభము సంబంధించిన నీకు జ్ఞానము లేకపోవటం వల్ల నీవు అజ్ఞానము చేత అక్కడ ఆ స్తంభాన్ని చూసి ఒక దొంగగాను, ఒక దయ్యంలాగా ఊహించుకున్నావు. అంటే ఈ జీవుడికి విచారణ చేయనంత వరకు వీడికి ప్రపంచము వీడికి సత్యంగానే కనిపిస్తుంది. అంటే ఆ స్తంభము వీడికి దొంగలాగా కనిపించినట్టు ఈ ప్రపంచము కూడా వీడికి పరమాత్మలాగా కాకుండా ప్రపంచంగా వీడికి కనిపిస్తూనే ఉంటుంది. అదే సత్యం అనుకుంటాడు. అలానే నేను అంటే వీడికి ఈ దేహమే స్ఫురిస్తుంది కానీ వీడి స్వరూపము వీడికి స్ఫురించదు. ఎందుకంటే వీడు విచారణ చెయ్యట్లా. వీడు విచారణ చేయకపోవటం వల్ల నేను అంటే ఒక వ్యక్తినని, నేనంటే ఈ 6 అడుగుల శరీరమని, నేను అంటే ఈ మనస్సు, ఈ ఆలోచనలతో కూడుకున్న వాడినని, నేను పరిమితమైన వాడినని, నాకు సుఖదుఖాలు ఉన్నాయని, నాకు లాభ నష్టాలు ఉన్నాయని,
నాకు రాగద్వేషాలు, కోరిక, కోపము, మోహము, మదము, మాత్సర్యము ఇటువంటి అరిషడ్ వర్గాలతో ఉన్నాయని, నాకు ఒక సంసారం ఉందని, నాకు ఒక విడిగా ఒక ప్రపంచం ఉందని, నాకు విడిగా కొన్ని వస్తువులు ఉన్నాయని, ఆ వస్తువులతో వీడు అటాచ్మెంట్ పెంచుకొని అవి నాది నాది అంటూ వాటితో తాదాప్యం చెంది, అలానే నేను అంటే ఒక కర్తనని, నేను చేయకపోతే ఎవరు చేస్తారని ఆ కర్మలు చేస్తూ వాటి యొక్క ఫలితాలు అవి ప్రతికూలమైన అనుకూలమైన, ప్రతికూలమైతే దుఃఖము అనుభవిస్తూ, అనుకూలమైతే ఆనందిస్తూ ఇదంతా సత్యమని భావిస్తూ ఉంటాడు. ఎట్లయితే ఆ చీకటిలో ఆ బాటసారికి వాడికి స్తంభాన్ని చూసి దొంగనుకున్నాడో, అలానే నీవు ఇక్కడ నీవెవరో విచారణము చెయ్యక అవిచారం వల్ల నీకు ఇదిగో అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల ఇవన్నీ నువ్వు సత్యమనుకొని సుఖదుఖాలు అనుభవిస్తున్నావు. మరి ఈ అజ్ఞానము ఎలా పోతుంది? ఇప్పుడు ఒకడు స్తంభాన్ని చూసి దొంగ అనుకొని భయపడ్డాడు కదా, ఇంకొకడు అదే స్తంభాన్ని చూసి దయ్యం అనుకొని భయపడ్డాడు. మరి ఈ యొక్క భయము ఎలా పోతుంది వీడికి? కానీ ఈ జీవుడు ఈ ప్రపంచము సత్యం అనుకుంటున్నాడు కదా, ఈ యొక్క కర్మలు ఈ సత్యం అనుకుంటున్నాడు, వాటి యొక్క ఫలాలు కూడా సత్యం అనుకుంటున్నాడు. ఇలా తన సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఇవన్నీ తనకు అన్యంగా ఉన్నవన్నీ సత్యం అనుకుంటున్నాడు కదా. మరి ఈ భ్రాంతి ఎలా పోతుంది? ఈ సుఖ దుఃఖాల నుంచి, ఈ దుఃఖం నుంచి వీడు ఎలా బయటపడతాడు? ఎట్లయితే నీవు కొంత వెలుగులో నీ దగ్గర ఉన్న టార్చీ లైట్లో ఆ యొక్క స్తంభానికి దగ్గరగా వచ్చి అక్కడ ఆ వెలుగులో నీకు అక్కడ స్తంభమే ఉన్నది, దొంగ లేడు అని నీవు ఎట్లయితే తెలుసుకుంటావో, అంటే ఒక్కసారి నీకు అక్కడ ఉన్నది స్తంభము అన్న జ్ఞానము నీకు ఏర్పడిందో అక్కడ దొంగ ఉండే అవకాశమే లేదు. స్తంభము ఉన్న జ్ఞానము నీకు లేనంత వరకు అక్కడ దొంగగానో దయ్యంగానో నీకు కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీవు వెలుగులో ఇక్కడ ఉన్నది స్తంభము అన్న జ్ఞానము నీకు కలిగిందో అక్కడ దొంగ ఉండేటువంటి, అలాగే దయ్యము ఉండేటువంటి అవకాశము లేనే లేదు. అలానే ఈ జీవుడు విచారణ చేసి నేనంటే ఎవరు, నేనంటే దేహమా, నేనంటే మనస్సా, లేదంటే నేనంటే ఆలోచనలా, నేనంటే బుద్ధ, నేనంటే అహంకారమా, నీవు నీ యొక్క బుద్ధి సూక్ష్మత ఉపయోగించి ఆ విచారణ చేయటం ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో, అంటే నీ స్వరూపము ఏంటి అని నువ్వు విచారణ చేయటం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, నీ యొక్క నిజస్వరూపం ఏంటి అని నువ్వు తెలుసుకోవాలని ఒక తపనతో నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో, నీవు ఎప్పుడైతే అంతర్ముఖం అవుతావో, నీ దృష్టి బాహ్య విషయాల నుంచి అంతర్దృష్టి ఏర్పడినప్పుడు, అంటే నీ హృదయంలో ఉన్న నీ స్వరూపం ఏంటి అని నువ్వు అంతర్దృష్టి చేత లోపలికి తొంగి చూసినప్పుడు అక్కడ కేవలము ఆ జ్ఞానము, ఆ ఆత్మ, ఆ యొక్క గురువు, ఆ యొక్క మౌనము యొక్క అనుగ్రహం చేత ఆ జ్ఞానవృత్తి చేరి ఆ అజ్ఞాన వృత్తిని ఎప్పుడైతే తొలగించబడిందో, ఎప్పుడైతే అప్పటిదాకా ఉన్న ఈ జీవభావము తొలగిపోయిందో, ఆ బాటసారికి వెలుగులో అది స్తంభము మాత్రమే ఉన్నది అన్న జ్ఞానం ఏర్పడి దొంగ లేదా దయ్యము అన్న జ్ఞానము తొలగిపోయిందో, అట్లానే నీకు ఇప్పటిదాకా ప్రపంచము ఒక విడిగా ఉందని, నీకొక సంసారం ఉందని, నీవు అంటే ఒక దేహ భావన నీకు స్ఫురిస్తూ ఉన్నది కదా, అటువంటి అజ్ఞానము లేదా ఆ యొక్క వ్యక్తి భావన లేదా ఆ యొక్క శవబుద్ధి లేదా ఆ యొక్క అహం భావన లేదా ఆ యొక్క దేహాత్మ బుద్ధి ఎప్పుడైతే నీకు విచారణ చేసి ఆ యొక్క ఆత్మ అనుగ్రహంతో ఆ జ్ఞానవృత్తి చేరి ఈ జీవభావన తొలగించిందో, అక్కడ స్వయం ప్రకాశమైన జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ నేనున్నాను నేనున్నాను అంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు, నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది.
నీ యొక్క నిజస్వరూపం ఏదైతే ఉన్నదో అది తనకు తానుగా అక్కడ ప్రకటించబడుతుంది. ఎప్పుడైతే ఈ జీవభావము ఎగిరిపోయిందో, తొలగిపోయిందో, అక్కడ ఉండేది ఇక జ్ఞానమే. జ్ఞానము కన్నా వేరుగా కొంచెం కూడా ఇక ఏమీ ఉండదు. ఆ జ్ఞాన స్థితిలో చూడబడేదంతా ఆత్మయే. అప్పటిదాకా ప్రపంచాన్ని విడిగా చూసిన వాడు ఎప్పుడైతే ఆ జ్ఞానవృత్తి చేరిందో అప్పుడు ఆ దగ్ధబీజ మనస్సుతో ఈ సమస్త జగత్తు ఆత్మ తప్ప మరేమీ కాదు అంటాడు. ఆత్మ కన్నా వేరుగా కొంచెం కూడా ఏమీ లేదు, చూడబడేదంతా ఆత్మయే అంటాడు. కుండలు మొదలైనవన్నీ మట్టి తప్ప మరేమీ కాదు అంటాడు. అంతకుముందు కుండని కుండగా చూస్తాడు, మట్టిగా చూడలేడు. ఎప్పుడైతే నీ నిజస్వరూపము ప్రకటించబడిందో అప్పుడు కుండ కూడా మట్టే అంటాడు. మట్టి తప్ప మరేమీ కాదు అంటాడు. ఉన్నదే జ్ఞానము అని ఆ దగ్ధబీజ మనస్సుతో బయటకు వచ్చి చెప్తాడు. ఆత్మ యొక్క అనుభవము కేవలము ఆత్మకే ఉంటుంది. ఎందుకంటే నీ స్వరూపము ఎప్పుడైతే ప్రకటించబడిందో అప్పుడు ఈ జీవభావన పూర్తిగా నశించిపోతుంది. ఎప్పుడు ఆత్మనిష్టలోనే ఉంటాడు. ఆ జ్ఞానము ముందు ఉండి ఆ యొక్క ప్రారబ్ధము నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఇల్లాలికి తన యొక్క కంఠంలో ఉన్న ఆ బంగారపు ఆభరణము తన కంఠంలోనే ఉన్నది అని తనకి తెలియబడిందో అప్పుడు ఆ ఇల్లాలు చాలా ఆనందంగా ఉన్నది. అలానే ఈ జీవభావం ఎగిరిపోయి తన నిజస్వరూపము ప్రకటింపబడిందో ఇక ఉండేదంతా ఆనందమే, ఉండేదంతా శాంతమే, ఉండేదంతా సుఖమే, ఉండేదంతా మౌనమే, ఉండేదంతా అనుగ్రహమే. మనకి అన్యంగా ఏమీ గోచరించదు. కాబట్టి నీ నిజస్వరూపము ఆనందము, నీ నిజస్వరూపము సుఖము, నీ నిజస్వరూపము శాంతము, సంతోషం. మౌనమే నీ సహజత్వం, మౌనమే శరణ్యం. ధన్యోస్మి.